book of Kings, chapter 18, and we are going to read the first 16 verses responsively. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి 16 వచనాన్ని మనము చదువుకుంటాం. First book of Kings, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము, and we are going to read the first 16 verses. మొదటి 16 వచనాన్ని మార్చి చదువుకుంటాం. And it came to pass after many days that the word of the Lord came to Elijah in the 3rd year, saying, Go, show thyself unto Ahab, and I will send rain upon the earth. ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో ఘోరమైన క్షామం కలిగి ఉండగా, And Ahab called Obadiah, which was the governor of his house. Now Obadiah feared the Lord greatly. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా, గుహలో ఏబదేసి మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. And Ahab said unto Obadiah, Go into the land unto all fountains of water, and unto all brooks, peradventure we may find grass to save the horses and mules alive, that we lose not all the beasts. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలనని చెరి యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒక వైపునకు, ఓబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళి. And as Obadiah was in the way, behold, Elijah met him, and he knew him, and fell on his face, and said, Art thou that my lord Elijah? అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలినవాడి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. And he said, What have I sinned that thou wouldst deliver thy servant into the hand of Ahab to slay me? నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకున్నవాడని నా ఏలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్యమొకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచూ వచ్చిరి. And now thou sayest, Go, tell thy Lord, behold, Elijah is here. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుకోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడిన యెడల అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞేయవద్దు. నీ దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. Was it not told, my Lord, what I did when Jezebel slew the prophets of the Lord, how I hid 100 men of the Lord's prophets by 50 in a cave, and fed them with bread and water? ఇప్పుడు ఆహాబును చంపునట్లుగా నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞయించుచున్నావే అని మనవి చేయగా. And Elijah said, As the Lord of hosts liveth, before whom I stand, I will surely show myself unto him today. అంతటా ఓబద్యా ఆహాబు ఎదుర్కొని పోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకున్నకై ఆహాబు బయలుదేరును. Loving Father, we thank you for the many examples that you have been bringing before us in order to show what the fear of the Lord is. పరలోకమందున్న మా ప్రేమగల తండ్రి, దేవుని అందరి భయము అనగా ఏంటో తెలియజేసేటువంటి అనేకమైన లేఖనములను, అనేక మంది వ్యక్తులను మీరు మాకు పరిచయం చేస్తూ మా ముందు ఉంచుతున్నందుకై మీకు వందనములు. Right from this morning you have been reminding us of thy great love and goodness in the story of the healed lepers. తండ్రి, ఆ యొక్క స్వస్థత పొందినటువంటి ఆ కుష్ఠరోగులను తండ్రి దానికి సంబంధించినటువంటి వృత్తాంతము చేత మీరు ఎంతగా ప్రేమించారో ఆ సంగతిని మాకు తెలియజేశారు. Thank you for showing us Abraham demonstrating the fear of the Lord in his life by not withholding anything that God demanded. అబ్రహాము యొక్క జీవితమును బట్టి వందనములు. దేవుడు తన యొద్ద కోరిన దేనిని కూడా వెనుదీయకుండా అన్ని విషయములను సమస్తమును తాను వెనుదీయకుండా ఇస్తూ వచ్చాడు. You taught us the great lesson by giving up. He actually retained his riches. తన యొక్క సమస్త ఆస్తులను లేదా సంపదను తాను ఆ విధంగా తిరిగి అలాగే అడ్డుపెట్టుకోగలిగాడు. But Lot, by asserting his rights, lost everything he had. అయితే లోతు విషయంలో చూస్తే తాను అలాగే అడ్డుపెట్టుకోవాలని ప్రయత్నించి సమస్తాన్ని కోల్పోయాడు. Help us to understand this heaven's logic
and help us to fall in line. తండ్రి, ఈ యొక్క పరలోకపు ఈ యొక్క తర్కము, ఈ యొక్క విధానము, ఈ సూత్రమును మేము గ్రహించిన వారమై దానిని అనుసరించి జీవించుట ఎలాగో మాకు నేర్పించండి. Surely, Lord, we are not fools, we are not the losers for fearing Thee and for giving up everything to honor Thee. తండ్రి, మిమ్మల్ని ప్రేమిస్తూ మీ అందరి భయమును కలిగి ఉంటూ మీరు కోరినదెల్లా మేము విడిచిపెట్టేదానికి మేము బుద్ధిహీనులమేమి కాము. How contrary this is to the philosophy and the beliefs of the world. అయితే లోకపు తత్వానికి, లోకపు విధానానికి ఇది ఎంత వైరుధ్యంగా ఉంది. Help us to be strange. You have called us a peculiar people, and we indeed are peculiar. తండ్రి, మరి మేము ప్రత్యేకమైన వేరైన వింత జనంగా ఉండటం మీరు మమ్మల్ని పిలిచారు. అలా ఉండటం మాకు సహాయపడండి. Continue to speak to us. మాతో మాట్లాడుతూ రండి ప్రభువా. For this we ask in the precious name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. One truth that has been impressed upon our hearts all these days is that fear of God is not a pious feeling inside, but a demonstrable virtue. ఒక సంగతిని మనము పదే పదే గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఇన్ని దినాలుగా మనం వింటూ వచ్చాము, దేవుని యందలి భయము అంటే ఏదో ఉద్దస్తమానము మనసులో ఒకలాంటి భావన కలిగి ఉంటూ నేను భయపడుతున్నానని మనం అనుకోవడం కాదు, కానీ అది ఆచరణాత్మకంగా క్రియాశీలకంగా మనం జరిగించి ప్రదర్శించి చూపించవలసిన విషయం. In the Bible, especially when we read chapters like this, we have taken up the leading characters like Ahab and Elijah and the great men of God, that we lose sight of the beautiful roles that certain people play in a very insignificant way. బైబిల్లో మనం ఈ విధంగా ఇలాంటి వృత్తాంతాలు, ఇలాంటి సంఘటనలు చదివినప్పుడు ఏలియా వంటి, లేకపోతే ఇంకా ఆహాబో ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తిత్వాలను గురించి చదువుతూ పోయి మనము అందులో కనబడకుండానే ఎంతో మరి చాలా ప్రభావం చూపించేటువంటి సంగతులు కలిగిన వ్యక్తిత్వాలను మనం విస్మరిస్తుంటాం. But God's Spirit does not ignore these people. He picks up the virtues in those people and highlights them. అయితే దేవుని ఆత్మ ఇలాంటి వ్యక్తిత్వాలను ఏమాత్రం విస్మరించలేదు, కానీ వారి యొక్క సుగుణములను, ఆ వర్చస్సులను, వారికి ఉన్నటువంటి మంచి లక్షణాలని బయటికి ఎత్తి చూపిస్తూ వచ్చాడు. If God had said Noah is just and perfect and walked with God, నోవహు నిందారహితుడై తన తరం వారిలో దేవుని వెంట నడుస్తూ ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు అంటే, the Bible has said that Abel was righteous, బైబిలు హేబేలును చూచి నీతిమంతుడైన హేబేలు అని పిలిస్తే, the Bible has said Enoch pleased God, మరి హానోకు దేవునికి ఇష్టడుగా ఉండెను అని వాక్యం సెలవిస్తే, the Bible has said that Daniel is greatly beloved in the sight of the Lord, దానియేలు యెహోవా దృష్టికి బహుప్రియుడిగా ఉండాడు అని వాక్యం సెలవిస్తే, the Bible has said that Abraham is the father of all them that believe, విశ్వసించు వారికి అందరికీ అబ్రహాము తండ్రి అని వాక్యం బోధిస్తూ ఉంటే, if the Bible has asserted that Moses is the meekest man upon the whole earth, మోషే భూలోకమంతటిలో అతి సాత్వికుడని వాక్యము నొక్కి చెబుతూ ఉంటే, here is a man seemingly insignificant getting a jewel from the Lord, and that jewel is he feared the Lord greatly. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఎంతో మరి విస్మరించదగినటువంటి పాత్రగా కనబడుతున్నప్పటికీ దేవుని యొద్ద నుండి ఒక ప్రశస్తమైనటువంటి సంగతిని సాక్ష్యం పొందుకున్నాడు. అదేంటంటే ఆయన దేవునికి భయపడ్డాడనేటువంటి సంగతి. He feared the Lord greatly. See chapter 18 and verse 3. That's the commendation the Holy Spirit has given for this man Obadiah. ఈ ఓబద్యా అనేటువంటి వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనంలో లిఖిస్తూ ఏ విధంగా అంటున్నాడో చూడండి. 3వ వచనం 18వ అధ్యాయంలో, ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు కలవాడై. Of several others it's written they feared the Lord, they feared the Lord, they feared the Lord. But when it came to Obadiah, Holy Spirit said, wait a minute, I have one more word to add. ఇతరుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఈయన దేవుని భయపడ్డాడు, వీరు దేవునికి భయపడ్డారని భయమని మాట్లాడేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఓబద్యా విషయానికి వచ్చేటప్పటికి లేదు ఆగు, ఈ వ్యక్తి విషయమై నేను నొక్కి చెబుతూ ఇంకొక మాటను కలపాలి, ఇతడు నాకు బహుగా భయభక్తులు కలిగినటువంటి వాడు అన్నాడు. I have to add an adjective to show how he feared me above others. ఇతరుల కంటే కూడా ఎక్కువైన విధానంలో ఈ వ్యక్తి నాకు ఎలా భయపడ్డాడో తెలియజేసే ఒక విశేషణాన్ని నేను జోడించవలసి ఉంది. Out of the fear of the Lord that he had, 3 things issued out of his life. దేవుని అందరి ఇతనికి కలిగినటువంటి భయభక్తి కారణం చేత ఈ వ్యక్తి జీవితంలో 3 సంగతులు వచ్చాయి. When the fear of the Lord fills my heart, when I greatly fear the Lord, I need to see whether these 3 demonstrable
things come out of my life. నేను దేవునికి భయపడుతూ దేవుని అందరి బహుభయభక్తులు నాకున్న ఎడల నా జీవితంలో కూడా ఈ మూడు సంగతులు ఉన్నాయా లేదా అని పరీక్షించుకోవాలి. Firstly, his character. ఆయన యొక్క వ్యక్తిత్వం లేదా లక్షణం. Secondly, his consistency, his regularity. రెండవది ఆయన యొక్క స్థిరత్వము లేదా కొనసాగుతూ వెళ్ళినటువంటి సంగతి. Thirdly, his concern. మూడవది ఆయనకు ఉన్నటువంటి పట్టింపు. Firstly, let us start with his character. What the fear of the Lord did in his life. దేవుని అందరి ఇతనికి ఉన్నటువంటి భయము ఈ వ్యక్తికి ఎలాంటి గుణ లక్షణములను అలవర్చిందో మనం చూద్దాం. It is said that talent is developed in solitude, but character is developed in the conflicting situations of life. మరి చెప్పబడిన ఒక సత్యం ఏంటంటే నైపుణ్యం అనేది ఏకాంతంలో ఒంటరిగా దానిని మనము ప్రయాసపడి కష్టపడుతూ ఉంటే అది పెరుగుతుంది. కానీ వ్యక్తిత్వం అనేది బాహాటంగా ప్రజల మధ్యలో మరి అందరి సమక్షంలో అది మెరుగుదిద్దబడుతూ ఉంది. The Lord of Obadiah was to be living at a time when Israel was passing through its worst period spiritually. ఇశ్రాయేలు జనాంగము సర్వ దేశమంతా కూడా వారు దేవుని యొద్ద నుండి తొలగిపోయి ఆత్మీయంగా ఎంతో దిగజారిన చీకటిమయమైన పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి ఆ దినాల్లో ఈ ఓబద్యా జీవించవలసి వచ్చింది. The king was Ahab. ఆహాబు రాజుగా ఉన్నాడు. He is the 7th king of Israel, and he married a Phoenician princess called Jezebel. ఇశ్రాయేలు దేశానికి 7వ రాజుగా తాను ఉండినాడు. తాను యెజబెల్ అనేటువంటి ఒక ఫెనీకే దేశానికి చెందినటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. She is from Sidon, and by his marriage alliance he incited God's anger upon himself more than any of the kings of Israel. ఇశ్రాయేలు రాజుల్లో ఏ ఒక్క రాజు కంటే కూడా అందరికంటే కూడా ఎక్కువైన దేవుని యొక్క ఉగ్రతకు కోపానికి పాత్రుడయ్యేటువంటి విధానంలో తాను ప్రవర్తిస్తూ వచ్చాడు. He was a son and successor of Omri, and he ruled for 22 years. ఈ ఓమ్రి అనేటువంటి రాజు యొక్క కుమారుడే ఆహాబు. అతను 22 సంవత్సరాలు పరిపాలించాడు. Now by his marriage alliance he brought commercial benefits and military benefits to his country. సీదోను దేశానికి చెందినటువంటి ఈ యెజబెల్ అనే స్త్రీని పెళ్లి చేసుకోవడం ద్వారా ఇరు దేశాల మధ్యలో వాణిజ్యపరమైనటువంటి భద్రతాపరమైనటువంటి ఒక సామరస్యమైన పరిస్థితిని మెరుగైన స్థితిని తెచ్చాడు. Probably political pundits would say Ahab did the best thing by marrying Jezebel. ఈ యొక్క యెజబెల్ అనే స్త్రీని ఈ విధంగా వివాహం చేసుకుని ఆహాబు మరి చాలా చక్కని తెలివైన సంగతి చేశాడని రాజకీయవేత్తలు అంటారు. Look at the riches that has increased. Look at the expansion of trade that he had because of this alliance. ఈ యొక్క మరి వియమందిన కారణం చేత వీరు ఏ విధంగా మరి ఈ దేశం యొక్క సంపద పేరు ప్రతిష్టలు మిగతా సంపదలు ఎలా పెరిగాయో చూడు అంటున్నారు. By this alliance, Phoenicia is no longer going to be a threat, a military threat to the country. ఇప్పుడు ఈ యొక్క వివాహ కారణం చేత ఈ యొక్క సీదోను తదితరటువంటి ఈ ప్రాంతాల నుండి భద్రతాపరమైన ఎలాంటి అపాయం మనకు రాదు. వారు మనవారే, మనం ఇప్పుడు వారితో వియమందాము. So for the worldly man, for the secular man, from his perspective, what Ahab did was the wisest thing. కాబట్టి ఒక లోకపరమైనటువంటి వ్యక్తి, లౌకికంగా ఆలోచించేటువంటి వ్యక్తి ఆహాబు చేసిన ఈ సంగతిని చూసి బహుగా మెచ్చుకుంటాడు. That's what many young people do when they want to get married to a girl. They look at her fair face, and they look at the money that she is able to bring, the kind of job that she has, and the monthly salary that she could procure. మరి ఇదే సంగతిని ఈ దినాల్లో యవనస్తులు కూడా చేస్తూ ఉంటారు. విశేషంగా వివాహం విషయం వచ్చేటప్పటికి మరి ఆ యొక్క అమ్మాయి రంగు, ఉద్యోగం, చదువు, జీతము, డబ్బు, వారికి ఉండే ఆస్తి, ఇలాంటి సంగతులు గమనిస్తారు. By this alliance, how much I can enrich myself and exalt myself. మరి ఈ యొక్క వివాహ బంధంలో నేను ఒకవేళ ముందుకెళ్ళినట్లయితే నన్ను ఎంతగా మెరుగైన స్థితిలోనికి, హెచ్చైన స్థితిలోనికి మరి ఎక్కువ విషయాలు సమకూర్చుకునే వీలుంటుందని ఆలోచిస్తారు. We don't know how a Jezebel looks like, but one thing is sure, the Bible is so clear as to what she did. యెజబెలు చూసేదానికి ఏ విధంగా ఉండేదో మనకు తెలియదు, కానీ తనకు సంబంధించిన ఒక సత్యం అయితే వాక్యం ఖచ్చితంగా చెప్పింది. By her marriage to Ahab, not only she brought political and commercial benefits to the country, she also transported wholesale the worship of Baal. మరి ఆమె ఈ విధంగా ఆ ఇశ్రాయేలు రాజుకి వివాహ బంధంలోనికి రావడం ద్వారా మరి వాణిజ్యపరమైన భద్రత సంబంధించినటువంటి విషయాల్లో మెరుగైన స్థితిని తేవడమేమో, కానీ అంతకు మించి అక్కడి వారి దేశపు ఆరాధన పద్ధతిని, సంగతుల్ని చక్కగా అన్ని మూటగట్టుకొని ఇక్కడికి వచ్చేసింది. 1 Kings chapter 16 16వ అధ్యాయం చూడండి, మొదటి రాజులు and verse 31.
31. And it came to pass, as if it had been a light thing for him to walk in the sins of Jeroboam, the son of Nebat, that he took to wife Jezebel, the daughter of Ethbaal, king of the Zidonians, and went and served Baal and worshipped him. మొదటి రాజులు 16:31. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకుని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. She succeeded in changing Ahab, the king of Israel, into an ardent, devoted worshipper of Baal. బయలుకి ఎంతో మరి ఆరాధించేటువంటి ఒక పరమ భక్తునిగా ఆహాబును మార్చే విషయంలో యెజబెలు బహుగా సఫలీకృతురాలైంది. Look at the second thing that she succeeded in chapter 18 verse 4. 18:4 ఆమె ఇంకా ఏ విషయంలో విజయం సాధించిందో చూడండి. For it was so when Jezebel cut off the prophets of the Lord that Obadiah took 100 prophets and hid them by 50 in a cave and fed them with bread and water. 18:4. 18:4 యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 7 మందిగాను నలుగురిని దాచి అన్నపానమిచ్చి వారిని పోషించెను. Jezebel was successful in systematically exterminating, killing, cutting off the prophets of the Lord. యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేసే విషయంలో ఒక పద్ధతి ప్రకారంగా చాలా చక్కగా ఆమె వారిని నిర్మూలన చేస్తూ వచ్చింది. Ahab seemed to be spiritually in such an inebriated condition, in a drunken condition, that he didn't know what was happening in his own country. ఆహాబు ఆత్మీయమైన స్థితిలో ఎంతటి మత్తులో ఉన్నాడంటే తన దేశంలో ఎలాంటి సంగతులు జరుగుతున్నాయో గ్రహించలేని విధంగా అయిపోయాడు. One woman transporting the whole religion wholesale into a country that God had been taking care of and systematically trying to remove the prophets of the Lord. దేవుడు తానే స్వయంగా ఈ దేశాన్ని గురించి జాగ్రత్త వహిస్తూ వీళ్ళు నడిపిస్తున్నటువంటి ఆ సందర్భంలో మరి ఈ యొక్క స్త్రీ ఒక్కటి పరాయి దేశం నుండి వచ్చేదే కాకుండా అక్కడి విగ్రహారాధనను అక్కడి ఆ యొక్క లోకపరమైన సంగతులన్నింటినీ కూడా ఏకంగా ఇక్కడ తీసుకొని వచ్చి చక్కగా వాటిని అమలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి యెహోవా ప్రవక్తను పద్ధతి ప్రకారంగా ఒక్కొక్కరిని నిర్మూలన చేస్తూ వస్తుంది. Look at the third thing she succeeded. ఆమె చేసినటువంటి మూడవ సంగతి చూడండి. 18 and verse 19. 19వ వచనం ఇదే అధ్యాయం. Now therefore stand and gather to me all Israel unto Mount Carmel, and the prophets of Baal 450, and the prophets of the groves 400, which eat at Jezebel's table. మనకు మధ్యలో ఉంది యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని అషేరా దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలుపుమని చెప్పాను. 850 prophets of Baal invited to dine with Jezebel at the royal table day after day. యెజబెలుతో కూడా ఆ యొక్క రాజుగారి యొక్క బల్ల చెంత దినదినము కూర్చుండి చక్కగా రాజభోజనమును భుజిస్తూ సుఖపడేటువంటి ఈ యొక్క స్థితిని ఆ యొక్క బయలు ప్రవక్తలకి 850 మందికి తానిచ్చింది. No Israelite king, no king of Judah, however godly he had been, has ever done like that for the prophets of the Lord. మరి ఏ ఇశ్రాయేలు రాజైనా ఏ యూదా దేశపు రాజైనా వారు ఎంతటి యెహోవా భక్తులైనా కూడా యెహోవా ప్రవక్తలు కూడా ఇలా చేయలేదు. But here is a woman coming out all open to patronize 850 Baal prophets. కానీ ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాము. ఆమె తాను నమ్మినటువంటి విషయంలో ముందుకెళ్లేదానికి ఆ బయలు ప్రవక్తలను 850 మందిని దినదినము రాజభోగములతో పోషిస్తూ వస్తోంది. Ahab was such a henpecked husband that she stirred him up. The Bible says 21 verse 25 to commit great wickedness. మరి ఆహాబు ఎంతో దుష్కార్యము చేసేదానికి ఈ యెజబెలు రాని తన భర్త అయిన ఆహాబును ప్రేరేపిస్తూ అతన్ని ఆ విధంగా ప్రోత్సహిస్తూ వచ్చింది. Her name became established as a synonym for wickedness, because when God spoke to the church at Thyatira in Revelation chapter 2 and verse 20, he was referring to a woman, and he called that woman by a name, that wicked Jezebel. It's not an actual name. That must be a wicked woman who resembled the character of Jezebel. ఈ యెజబెలు మరి తన యొక్క ప్రవర్తన చేత ఎంతగా మరి పేరుగాంచిందంటే దుష్కార్యానికి, చెడుతనానికి, దుష్టత్వానికి ఒక పర్యాయ పదంగా యెజబెల్ అనే పేరు మారింది. దాని కారణంతోనే మనం చూస్తాము ప్రకటన గ్రంథము
2వ అధ్యాయం 20వ వచనంలో ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి తుయతైరాలో ఒక దుష్టురాలైన స్త్రీని గురించి మాట్లాడేటప్పుడు యెజబెల్ అని ఆ యొక్క పర్యాయ పదాన్ని, అంటే అంతటి పరాకాష్ఠకు చెందినటువంటి దుష్టురాలు ఈమె. Never underestimate the power of a woman or a man. ఎప్పుడు కూడా ఒక స్త్రీ లేదా ఒక పురుషునికి ఉన్నటువంటి ఆ బలమును మనం తక్కువగా అంచనా వేయకూడదు. Here is a woman who committed herself to so much evil. ఎంతో దుష్ట కార్యాన్ని తలపెట్టేదానికి స్థిరంగా మనం ముందుకెళ్తున్నటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాము. The Bible also has examples of women who were devoted to the Lord, as a result of which they were such a great blessing. మరి బైబిల్లో ఎంతో దైవ భక్తురాలుగా ఉన్నటువంటి స్త్రీలను కూడా చూస్తాము. వారు తమ భక్తి చేత ఎన్నో సన్నతులు కూడా సాధించగలిగారు. Now the combination of Jezebel and Ahab that gave the leadership to country to go down very deep. ఈ దుష్టురాలైన యెజబెలుతో ఆహాబు కూడా కలిసేటప్పటికి వీరి ఇద్దరి యొక్క మరి సమక్షంలో దేశమంతా కూడా ఆత్మీయంగా ఇంకా దిగజారి ఇంకా దుష్టత్వంలోకి వెళ్ళేదానికి దారి తీసింది. When evil was so ripe, the cup of iniquity was so full. మరి అక్కడ చెడుతనమే సరైనదిగా భావించబడుతూ దుష్కార్యమే ఎక్కడ చూసినా కూడా పేటరేకపోతూ ఉండగా Obadiah finds himself right in the midst of that country. అలాంటి పరిస్థితుల మధ్యలో ఆ దేశమంతట్లో కూడా ఒక వ్యక్తిగా ఓబద్యా నిలబడుతూ ఉన్నాడు. And this Obadiah is not anywhere, he is found right in the royal palace where wickedness is regularized, is institutionalized. ఈ ఓబద్యా ఎక్కడో మారుమూలన మరుగున ఉండి దైవభక్తిగా జీవించట్లేదు, కానీ మరి సాక్షాత్తు ఈ దుష్టురాలైనటువంటి యెజబెలు, ఈ దుష్టుడైన ఆహాబు వీరి యొక్క సమక్షంలో రాజభవనంలోనే వారి యొక్క సేవ చేసే పరిచారకుడిగా ఉన్నాడు. Going by the character of Obadiah, I am sure Ahab and Jezebel must have known that this one fellow will never worship Baal. మరి వీరిద్దరూ కూడా ఈ వ్యక్తిని చూసి వీడున్నాడు చూశాడు, వీడు ఎప్పటికైనా బయలుకు మొక్కడని వారు అనుకొని ఉంటారు. They knew it. వారికి తెలుసని, Yet they gave him the topmost post. అయినా కూడా అంతటి ఉన్నతమైన ఆ శ్రేణి ఉద్యోగం ఆ వ్యక్తికి ఇచ్చారు. Isn't that very strange? ఇది చాలా వింతగా లేదా? They could have chosen anybody who worshipped Baal and who sympathized with them, who followed their religion, to come into that big post, but they rejected all the rest and chose this one man over there and said, "You are the right man." వీరు ఆ యొక్క ఉద్యోగం కొరకై వీరిలాగే బయలుదేవతను పూజిస్తూ, వీరిలాగే దుష్కార్యములు చేస్తూ, వీరు చేసే ప్రతి చెడు కార్యానికి సరే సరే అనేటువంటి వ్యక్తినే వారు ఆ విధంగా ఎన్నుకొని ఆ యొక్క ఉద్యోగం ఇచ్చి ఉండవచ్చు. కానీ వారు ఈ వ్యక్తిని చూసి నీవే దీనికి సరిపోతావని ఆ వ్యక్తిని లేదా ఓబద్యాని అక్కడ పెట్టారు. One thing is very strange, wickedness wherever we find, they don't believe each other. Wicked people don't believe each other. మరి ఒక సంగతి మాత్రము నిశ్చయం, అదేంటంటే ఇద్దరు దుష్టులు ఒక దగ్గర కలిస్తే ఒకరిని మరొకరు నమ్ముకోరు. When wickedness is so ripe, they will not trust each other. They know, I know this wickedness because I am practicing wickedness. I know how evil practice. మరి దుష్టత్వమే ఒక సరైన పద్ధతిగా అనుకుని వారు ముందుకెళ్తూ ఉన్నప్పుడు నేనే ఇంతటి దుష్కార్యం చేస్తున్నానంటే దీనికి మించింది వాళ్ళు చేస్తారని చెప్పి వారిని ఎప్పుడు వీరు నమ్మరు. But one man stands aloud and he said, "That's a man I need. I must put him on that post if I should not suffer loss." అయితే నాకు నష్టం రావద్దు అంటే, నేను మరి భద్రంగా ఉండాలి అంటే ఇదిగో ఈ వ్యక్తిని నమ్మవచ్చు, ఈ నమ్మదగిన వ్యక్తిని ఆ స్థానంలో నేను పెడతాను అనుకున్నారు. Of all the servants that Potiphar must have had, why did he choose only Joseph? He is a Hebrew young man. He is not somebody who belongs to his country. పోతీఫరుకు ఎంతో మంది దాసదాసీలు ఉండగా ఒక హెబ్రీ జాతికి చెందినటువంటి ఈ యవనస్తుని ఐగుప్తు దేశానికి చెందినటువంటి వారిని ఎందుకని ఆ విధంగా గృహ నిర్వాహకపు ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడు? In the Persian court, when so many were in captivity and exile, why should he not take a Persian but choose Nehemiah? మరి ఆ పారసీకపు దేశపు రాజు తన దేశానికి చెందినటువంటి ఎంతో మంది ఉండగా అక్కడ ఈ యొక్క చెరలోనికి వచ్చినటువంటి ఈ నెహెమ్యా అనే వ్యక్తిని ఎందుకు ఉద్యోగంలో పెట్టుకోవాలి? So many Babylonians would have been there, but why Daniel? మరి బబులోనీయులు ఎంతో మంది ఉండగా వారందరూ కాకుండా ఎందుకు ఈ చెరలో ఉన్నటువంటి దానియేలునే ఎన్నుకోవాలి? There is something unique about a child of God which the world cannot copy or reproduce. మరి లోకము మచ్చుగా తీసుకొని తన సొంతంగా మరి పుట్టించలేనటువంటి ఒక వ్యత్యాసమైన వింతైన అసమానమైన గుణము కేవలం దేవుని బిడ్డలో మాత్రమే ఉంటుంది. My people may be smart, but this man is smarter. మరి నా ప్రజలు తెలివైన వారేమో, కానీ ఈ వ్యక్తి అంతకు మించిన తెలివిమంతుడు. That's the testimony of a child of God. That must be the testimony of all of us. ఆ సాక్ష్యము దేవుని బిడ్డల
మనకు ఉంటుంది, ఆ సాక్ష్యమే ఉండి తీరాలి. When God is on our side, it's only fair to think that we should be special. దేవుడే మనకు తోడుగా ఉన్నప్పుడు, మన వైపుగా ఉన్నప్పుడు మనం నిజంగా ప్రత్యేకమైన వింతైన జనంగా ఉండడం అనేది అది సహజము. In studies, we must be better than others. మనం చదువులో ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలి. In the workplace, we must outperform others. ఉద్యోగం చేసే చోట మనం ఇతరుల కంటే ఎక్కువైన స్థితిలో ఉండాలి. Because we are people of integrity, we are people of industry. కారణం ఏంటంటే మనం కష్టపడే వాళ్ళము, యథార్థంగా ప్రవర్తించే వారము. The world cannot find such people together. లోకము ఇలాంటి గుణం కలిగిన వ్యక్తిని మరి కనుగొనలేదు. When it comes to selection process, they must be able to say, that woman, that man, oh, they don't have an equal in our whole organization. Let us give them the topmost post. మరి ఈ యొక్క స్త్రీ లేదా ఈ యొక్క పురుషుడు వీరు నిజంగా అందరికంటే ఎక్కువ ఉన్నారు, వీరికే మనం ఈ యొక్క ఉన్నతమైన స్థాయి ఇద్దాము. First thing that we notice about Obadiah is in the most difficult circumstances, he practiced faith and he made his integrity and industry known. మరి ఈ యొక్క ఉపదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన విశేషమైన సంగతి ఏంటంటే అతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో తన యొక్క యథార్థత, తన యొక్క కష్టపడే తత్వాన్ని విరోధులకు కనపరచగలిగాడు. If you are a child of God, నీవు దేవుని బిడ్డవైతే tell God, Lord, you are with me. Should I not be smarter than others? Should I not be more intelligent than others? I will do my part. I will work hard, but you give me the wisdom. దేవుడితో మనం చెప్పాలి, దేవా నీవు నా వైపు ఉండగా నేను ఇతరుల కంటే జ్ఞానం విషయంలో, పనిచేసే విషయంలో ఎక్కువగా ఉండాలి కదా, నా వంతు బాధ్యతగా నేను చేస్తాను, అయితే దయచేసి నాకు అలా ఉండేదానికి సహాయపడు. Did you not make Daniel, Shadrach, Meshach, Abednego having 10 times more wisdom than all the Babylonians? బబులోనులో ఉన్నటువంటి సకల జనుల కంటే కూడా 10 అంతలు ఎక్కువైన జ్ఞానం కలిగిన వారుగా ఈ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలను చేయలేదా? What they don't have, I have. వారికి ఏది లేదో అది నాకుంది. I have the God of wisdom in me. నాకు జ్ఞానవంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. I have the God of knowledge in me. తెలివి కలిగినటువంటి తెలివికి కర్త అయిన దేవుడు నాకున్నాడు. I have the God who can teach me whatever I don't know. నాకు తెలియని సంగతులను బోధించేటువంటి దేవుడు నాకున్నాడు. If only I fear the Lord, you are going to be my teacher. You are going to enlighten me. కాబట్టి దేవా నేనే కనుక నీకు భయపడే వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు నాకు బోధిస్తావు, నువ్వు నన్ను నడిపిస్తావు. I don't know how you look into the newspapers, but whenever I look in the final list of IAS people who are passed out or anything, I go around scanning all the names to look for a Christian name. I don't find even one. మీరు పేపర్ చదివేటప్పుడు ఏ విధంగా ఏ కోణంలో దాన్ని చదువుతారో నాకు తెలియదు, కానీ నేను పేపర్ చూసేటప్పుడు మరి ఐఏఎస్ లో పాస్ అయిన వారు, ఇందులో పాస్ అయిన వారు, అందులో ర్యాంకులు వచ్చిన వారు అని ఇలాంటి చిట్టి ఏదైనా ఉన్నప్పుడు అది చదివినప్పుడు నేను వెంటనే ఆ పేర్లలో ఎక్కడైనా దేవుని బిడ్డల పేర్లు, క్రైస్తవ పేర్లు ఉంటాయేమని చూస్తాను, కానీ విచారానికి ఒకటి ఉండదు. Used to be so repeatedly be disappointed. మరి ఎన్నో సార్లు అలా చూసి మరి నేను చింతించిన సంఘటనలు ఉన్నాయి. Are there not good Christians? Are there not practicing Christians? But why? No one is figuring out in the whole list. మంచి క్రైస్తవులు, ఆచరణాత్మకంగా జీవించేటువంటి క్రైస్తవులు లేరా? కానీ ఎందుకని ఈ యొక్క చిట్టీలో ఒక్కరైనా లేరెందుకు? Obadiah means servant of the Lord, and as servant of the Lord, he feared the Lord. Because he feared the Lord, he had the intelligence and the industry in his life. ఓబద్య అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే దేవునికి సేవకుడు లేదా యెహోవా సేవకుడు. మరి దానికి తగినట్టుగానే యెహోవాకు దాసుడిగా ఉంటూ ఆయనకు భయపడుతూ ఆ తాలూకు సంగతులన్నీ కూడా తన ప్రవర్తన రూపంలో కష్టపడుతూ యథార్థంగా జీవిస్తూ వచ్చాడు. If any of you lack wisdom, let him ask of God. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల వాడు దేవుని అడగవలెను. He giveth to all men liberally. ఆయన అందరికీ ధారాళముగా దయచేయువాడు. The fear of the Lord is wisdom, the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. The fear of the Lord is the beginning of knowledge. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. The secret of the Lord is with them that fear him. యెహోవా యొక్క మర్మములు ఆయనకు భయపడు వారి యొద్దన ఉన్నాయి. What man is he that fear of the Lord? Him shall he teach in the way that he shall choose. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఎలాంటి మనుషుడు? దేవుని చేతనే తాను నడిపించబడతాడు కదా. Isn't that a privilege which the world does not have? Yes. లోకముకు లేనటువంటి ఆధిక్యత మరి ఈ వ్యక్తులకు ఉంది కదా. He was a man of character. కాబట్టి ఎంతో చక్కని వ్యక్తిత్వము, సుగుణములు కలిగినటువంటి వ్యక్తి. Intelligence matching with industry and integrity. మరి తెలివితేటలు కష్టపడే తత్వానికి జత కూడితేనే ఇలాంటి సంగతులు వస్తాయి. Many times you find intelligence combined with corruption
చాలా సార్లు తెలివి ఉన్నటువంటి స్థితి మరి మోసయుక్తమైన మార్గములతో కలిసి ఉండే వ్యక్తులను చూస్తాం. The world is looking for people with intelligence, with industry and also integrity. అయితే లోకము నేడు ఎలాంటి ప్రజల కొరకు చూస్తుందంటే తెలివితేటలు, కష్టపడే తత్వము, అలాగే యథార్థతను పాటించేటువంటి వ్యక్తులు. I believe a true Christian alone can meet this challenge. ఒక నిజమైన క్రైస్తవుడు మాత్రమే ఈ సవాలును ఎదుర్కొని ఆ స్థాయిని భర్తీ చేయగలడు. Secondly, రెండవది, though many of his own countrymen have not been raised to such a great post and position as the governor of the royal house, ఆ యొక్క రాజభవంతికి ఒక అధికారిగా ఆ రాజ్యంలోని ఎంతో ఉన్నతమైన స్థితిలోకి ఉద్యోగంలోనికి తన వారు ఎవరూ రానంత ఎత్తుగా ఈ వ్యక్తి ఎదిగినా కూడా he kept himself humble. తనను తాను దీనుడిగా ఉంచుకున్నాడు. He knew that Elijah was hated by Ahab, Elijah was hated by Jezebel, and they were desperately looking to kill him. తనకు తెలుసు ఈ యెజబెలు, ఈ ఆహాబు ఏలియాను ద్వేషిస్తూ ఆయన కనబడితే చంపేద్దామని చూస్తున్నారు. But when he met Elijah, కానీ ఏలియాని ఓబద్యా ఎదుర్కొన్నప్పుడు he said, "My Lord." అన్నాడు, నా ఏలినవాడా. The one who is most sought after for death, he looks upon him and says, "My Lord." మరి దొరికితే చంపబడేదానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి అంటున్నాడు, ఏలినవాడా అని. And he addresses himself as thy servant. అంతేకాదు, నీ దాసుడను, నీ సేవకుని అంటున్నాడు. Though he was in the palace, though he was serving Ahab and Jezebel positionally in his secular job, he knew that here is a man of God and I must serve him. ఒకవైపు తానే స్వయంగా ఆ రాజ్యంలో ఎంతో ఉన్నతమైన స్థితిలో, ఎక్కువైన ఉద్యోగంలో, గౌరవం, ఘనత వచ్చేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఈ వ్యక్తిని చూసి అంటున్నాడు, ఈయన నా ఏలినవాడు, నేను ఈయనకు దాసునిగా ఉండి ఈయనకు ఉపచారం చేయాలి. One of the dangers that we have is when prosperity comes, when good position comes, when good paychecks come, we lose our balance. మరి మనకు ఉండేటువంటి ఒక సమస్య ఏంటంటే మనం వర్ధిల్లి, మనం సంపాదించి, మనం మెరుగ్గా అవుతున్న కొద్దీ మనల్ని మరి ఆ స్థితిలో సీమితంగా ఉంచడం కష్టము. మనం మారిపోతాం, రంగులు మారుతాం. Once upon a time we used to come regularly to the house of God, take part in all kinds of works, and we are interested in evangelism, we are interested in all the works of the Lord. But once the whole church prays for you, gets you a job and shoots you up, you forget the whole thing. మరి ఒకప్పుడైతే నీకు దేవుడు అంటే, దేవుని ఇల్లు అంటే, దేవుని వాక్యం అంటే, సువార్త అంటే, ఇలాంటి సంగతులు అంటే ఇప్పుడు ఎంతో మక్కువతో, ఆసక్తితో, భారంతో ముందుకు వచ్చేవాడివి. నీకోసం సంఘం ఎంతో భారంతో ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థన ఫలితంగా నీకు ఉద్యోగం వస్తుంది, వర్ధిల్లుతావు, జీతం పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ స్థాయికి వెళ్తావో ఈ సంగతులన్నీ మర్చిపోయేవాడిగా ఉంటున్నావు. What brother, you are not to receive at all? ఏంటండి సోదరుడు, మీ మధ్య కనబడట్లేదండి మందిరంలో. What do you know? You are a servant of the Lord, you are working here, and do you know how much responsibility I have? అయ్యో, మీరేంటండి దైవ సేవకులు, మరి మీరు ఎప్పుడు అలాగే ఉంటారు. మా ఉద్యోగము, మా బాధ్యత, మా పరిస్థితి ఏంటో మీకు తెలుసా? You know how much overtime I do? మరి నేను ఎంతగా అక్కడ ఓటీ వర్క్ చేయాలో మీకు తెలుసా? I have sleepless nights, I can't come like you. మరి నాకు ఎంతో నిద్రలేని రాత్రులు ఉన్నాయి. రాత్రి వాళ్ళు అక్కడ కష్టపడుతున్నాను. మీకులాగా అన్నింటికి రావాలంటే ఎలా కుదురుతుంది? But one thing I make sure, I send you prayer chats. Please remember to pray for me, though I am not able to come to any prayer meeting. మరి నేను రాలేకపోయినా ఒక సంగతి మాత్రం నమ్మకంగా చేస్తాను. నేను నా యొక్క ప్రార్థన విన్నపాలు క్రమం తప్పకుండా పంపిస్తున్నాను. అవి చేరట్లేదా? దయచేసి వాటి గురించి ప్రార్థించండి. And we often wonder why we ever prayed for this man to go up. అప్పుడు మనం ఆశ్చర్యపడాలి, అరే ఈ వ్యక్తి ఇంతగా వర్తిలేదని మనం ఎందుకు ప్రార్థించామని. God prospers me for the sake of others. అయితే ఇతరుల మేలు కొరకే దేవుడు మనల్ని దీవిస్తూ వర్ధిల్ల చేస్తాడు. I will bless thee and thou shalt be a blessing. నేను నిన్ను ఆశీర్వదించెదను, నీవు అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంటావు. In thee shall all the families of the earth be నీ blessed. యందు భూలోకములోని జనాంగములన్నీ కూడా, జాతులన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. He knew how to honor the Lord's servant. కాబట్టి దైవ సేవకులను ఎలా ఘనపరచాలో తెలిసినటువంటి వ్యక్తి ఓబద్యా. He was honoring a man who was a fugitive in front of him. He was running away for his life. As far as Obadiah is concerned, he is in the royal palace with all security. మరి ఓబద్యానైతే ఎంతో చక్కని భద్రతలో, హోదాలో, ఉద్యోగంలో, ఘనతలో ఉన్నాడు. ఇటువైపు చూస్తే ఈ ప్రవక్త ప్రాణమును అరచేతిలో పట్టుకొని ప్రాణభయంతో పరిగెత్తుతున్నటువంటి ఒక దేశదిమరిగా ఉన్నాడు. Behind those gray hairs and wrinkled skin, he saw the man of God. He saw God's honor in him. He said, I must honor this man. అయితే ఆ వృద్ధుడైన వ్యక్తిని, ఆ యొక్క ముడతలు పడిన చర్మం కలిగిన వ్యక్తిని, ఆ ఎంటికలు తెలిసినటువంటి వ్యక్తిని, ఆ దీనుని చూసి ఈయన దేవుని సేవకుడు, ఇతని నేను భయపడి ఇతని ఘనపరచాలి,
సేవించాలి అని తాను గ్రహించాడు. In nowhere I am going to compare him with Ahab or Jezebel, though they may have the whole country with them. మరి ఒకవైపు చూస్తే ఆహాబు యెజబెలు వారు ఈ యొక్క దేశాన్ని పరిపాలించేవారైనా వారితో ఇతనికి సాటేంటి? He is the man of God and he is the Lord. మరి ఇతను దేవుని సేవకుడు, దైవజనుడు. I need to honor him, I need to respect him. మరి నేను అతన్ని ఘనపరచాలి, అతన్ని సేవించాలి. So the fear of God gave him character. కాబట్టి దేవుని యందలి భయము ఈ వ్యక్తికి చక్కని సుగుణాన్ని లేదా వ్యక్తిత్వాన్ని ఇచ్చింది. Character in his workplace, character before the servants of God, character in the house of God. దేవుని ఇంటిలో వ్యక్తిత్వము, పనిచేసే చోట వ్యక్తిత్వము, దైవ సేవకుల ఎదుట వ్యవహరించే విషయంలో వ్యక్తిత్వము. Secondly, రెండవది, fear of God gives us consistency. దేవుని యందలి భయము మనకి స్థిరమైనటువంటి మనసుని ఇస్తుంది. 1 Kings chapter 18 చూడండి 18వ అధ్యాయం మొదటి రాజులు and verse 12. 12 The last portion. చివరి భాగం. I thy servant fear the Lord from my youth. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. What blessed parents he must have had. They instilled the fear of God into his heart in spite of all the wickedness that was around. ఆ చుట్టూ దేశమంతా కూడా మరి ఉన్నటువంటి భక్తిహీనత మధ్యలో ఇంత చక్కని బాల్యం నుండి భయభక్తులు నేర్పినటువంటి తల్లిదండ్రులు ఎంత ధన్యులై ఉంటారు. We do not know who was his Sunday school teacher or who taught him the law of the Lord or who instilled the fear of God in his young heart. ఈ వ్యక్తి చిన్నగా ఉన్నప్పుడే, బాల్యంలో ఉన్నప్పుడే ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇతనికి వంట పట్టిస్తూ దేవుని యందలి భయభక్తులు నేర్పినటువంటి ఆ సండే స్కూల్ టీచర్స్ ఎవరో, ఆ ఉపదేశకులు ఎవరో. But that fear of the Lord kept consistently growing in his life. Though he was growing in the secular life, growing in his educational life, growing in his career, this fear of the Lord was also growing in parallel. అయితే ఈ వ్యక్తి మరి ఉద్యోగపరంగా, లోకపరంగా, మరి మిగతా విషయాల్లో ఎదుగుతూ వచ్చిన ఈ విషయం సన్నగిల్లలేదు, కానీ స్థిరంగా ఉంటూ దేవుని యందలి భయభక్తులు ఆయన అందులో కూడా ఎదుగుతూ స్థిరంగా ముందుకెళ్ళాడు. It's wonderful that you fear the Lord in the youth camp. మీరు యూత్ క్యాంపులో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఇది చాలా మంచి సంగతి. God is going to bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Bless you in your college, bless you in your university, bless you in your career. మీ కాలేజీలో, మీ యూనివర్సిటీలో, మీ ఉద్యోగంలో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 10 years from now, కానీ ఇప్పటి నుండి 10 సంవత్సరాలు దాటిన తర్వాత what would be the level of the fear of the Lord in your heart? మీ హృదయంలో ఉన్నటువంటి దేవుని యందలి భయము, భక్తి విషయంలో అది ఏ పరిమాణంలో ఉంటుంది? For your career, for your education, for your upliftment, the whole world will support you. మరి నీ చదువు కోసం, నీ ఉద్యోగం కోసం నువ్వు ఆ విధంగా స్థిరపడి వర్ధిల్లేదానికి లోకమంతా కూడా నీకు సహకరిస్తుంది. But to sustain and to develop the fear of the Lord, maybe nobody is going to stand with you. కానీ నీ హృదయంలో దేవుని యందలి భయభక్తిని నువ్వు కొనసాగిస్తూ దానిలో ఎదగాలంటే ఏ పరిస్థితి నీకు సహకరించదు, ఏ వ్యక్తి నీకు సహకరించదు. You need to be personally be focused and be committed, saying, this is my priority, whatever be my outward prosperity. అయితే బాహ్యంగా నా యొక్క స్థితి ఎంత ఎదిగినా తగ్గినా కూడా నా అంతరంగంలో ఇదే నాకు ప్రాధాన్యత, దీని విషయమై నాకు నేను క్రమశిక్షణ అలవర్చుకొని ముందుకెళ్తానని నువ్వు స్థిరంగా తీర్మానించుకోవాలి. One question I have been asking in youth camps, maybe you never noticed it, I asked it this year also. మరి ఒక ప్రశ్న నేను యూత్ క్యాంప్ లో అడుగుతూ ఉంటాను, ఈసారి కూడా అడిగాను, మీరు గమనించారో లేదో? Can anyone tell me? On the opening day I asked a question. మొదటి దినాన ప్రశ్న వేశాను, మీకు గుర్తుందా? How many of you have come for the first time? మీలో ఎంతమంది మొట్టమొదటిసారి క్యాంప్కి వచ్చారో అని అడిగాను. In the many youth camps that I have spoken in Hebron, usually it's more than 80% first time comers. మరి నేను ఎన్నో సంవత్సరాలుగా హెబ్రోన్లో యూత్ క్యాంప్ లో ఈ విధంగా పరిచయం చేశాను. అయితే ప్రతిసారి కూడా మొట్టమొదటిసారి ఎంతమంది వచ్చారని అడిగిన ప్రతిసారి కూడా దాదాపు 80% మంది చేతులు ఎత్తుతారు. What does it mean? అంటే అర్థం ఏంటి? Those who come for the first time never appear again. ఇక్కడికి మొట్టమొదటిసారి ఇప్పుడు వచ్చిన వారు వచ్చేసారి ఇక్కడికి రావడం లేదు. Probably your long suffering is tested to the utmost and you make a decision as you leave this compound never again to enter. బహుశా మీ సహనానికి, మీ ఓపికకు ఇక్కడ చాలా ఎక్కువగా మీరు పరీక్ష పెడుతున్నారేమో, కాబట్టి మళ్ళోసారి ఇక్కడ గడపదొక్కొద్దని మీరు తీర్మానించుకొని వెళ్తున్నారేమో. I don't know the reason, but this has been my finding. మరి ఇది కారణం ఏంటో తెలియదు, కానీ
ఎన్నిసార్లు నేను చూశాను ఇదే జరుగుతుంది. We think, oh, the whole crowd would come back and they would bring another crowd. Which means if you have come 8,000, next year you will be able to bring at least one person, so 16,000 will be there. మరి మామూలుగా మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు వచ్చిన వారు స్థిరంగా వచ్చేసారి కూడా వస్తారు, రావడంతో పాటు మిగతా వారిని కనీసం ఒకరినైనా తెస్తారు, ఆ విధంగా వచ్చేసరి 16,000 మంది వస్తారేమో అని మేము అనుకుంటాం. One of our youth leaders have prophetically given you an assurance, next time our facilities will be better. మరి మా యొక్క సహోదరులు ఒకరు ప్రవచనాత్మకంగా మీకు మాట ఉపయోగించాడు, వచ్చేసరికి పరిస్థితులు సౌకర్యాలు మెరుగ్గా ఉంచుతామని. Can you pray that it be possible and we'll be able to accommodate more so that we can all enjoy God's presence? అది నిజంగా వాస్తవంగా సాధ్యమై నిజంగానే చక్కని సౌకర్యవంతమైన పరిస్థితుల్లో మనము దేవుని యొక్క వాక్యం వినగలిగినట్లుగా దాని కొరకు భారంతో ప్రార్థించండి. One of the challenges that young people face is stability. కాబట్టి యవనస్తులకి ఎదురయ్యేటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే స్థిరత్వం. Why is it that I am not stable? Why is it that I am not consistent? ఎందుకని నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను, ఎందుకని నేను ఈ విషయంలో దృఢంగా ఉండలేకపోతున్నాను. The Samson was saying, don't ever bring a prayer request saying, pray for my spiritual life. Why spiritual life? No stability. మరి ఇందాక సోదరుడు శాంసన్ అంతా చెప్పారు ఏంటంటే ఆత్మీయమైన ఎదుగుదల కొరకు అని దయచేసి ప్రార్థన చీటీ ఇవ్వకండి అని. ఎందుకంటే అందులో స్థిరత్వం లేదు. That shows people are struggling with stability. Why is it that I am getting back? Why is it that I am backsliding? Why am I not growing? క్షమించాలి అంటే అలాంటి మనవులు ఎందుకు ఇస్తున్నారంటే ప్రజలకి వారి విషయమైన అవగాహన ఉంది, నాలో ఆత్మీయమైన జీవితం పట్ల లోపం ఉంది, స్థిరత్వం లేదు, నేను స్థిరంగా ఉండలేకపోతున్నాననే ఒక భారం వారికి ఉంది. If only we would have been consistent, our spiritual graph will go up and up and up and up. మరి మనం కనుక స్థిరంగా ఉన్నట్లయితే మన యొక్క ఆత్మీయమైన జీవితం యొక్క గ్రాఫ్ అంతకంతకు పైకే వెళ్తూ ఉంటుంది. Scripturally, I want to tell you 3 simple secrets that can ensure stability in our Christian life. మన యొక్క క్రైస్తవ జీవితంలో మనకి స్థిరత్వాన్ని మరి నిశ్చయపరిచేటువంటి ఒక 3 రహస్యాలు మీతో పంచుకుంటాను. I don't think anybody would like to go forward 1 step and then come back 2 steps and then go forward for 3 steps and then come back for 6 steps. You end up the same place or even behind if you are going to go back and forth. ఏ వ్యక్తి కూడా ఒక అడుగు ముందుకేసి 3 అడుగులు వెనక్కేసి మళ్ళీ 4 అడుగులు వెనక్కి ముందుకేసి మళ్ళీ 8 అడుగులు వెనక్కి ఇలాగేసే వ్యక్తి ఇంకా వెనకాలకి వెళ్ళిపోతూ ఉంటాడు. Back in Jehoshama, one of the elders used to be very close to me and he used to ask me very disturbing questions. మరి యెహోవా షమాలో మరి ఒక సేవకుడు ఒక సోదరుడు ఉండేవాడు, అతను నాకు ఎంతో సన్నిహితుడు, నన్ను కలవరపెట్టి ఒక ప్రశ్న వేసేవాడు. He used to be much older to me. నాకంటే చాలా పెద్దవాడు. And one year in the beginning he asked me a question. Sudhakar, I want to ask you a question. I want a straight answer, he said. మరి ఒకసారి అన్నాడు, సుధాకర్ నేను ఒక ప్రశ్న వేస్తాను, నాకు నేరుగా సూటిగా సమాధానం చెప్పాలను అన్నాడు. So I think he is going to blast a bomb and then anyway, yeah. Can you tell me for sure that you love the Lord more this year than last year? మరి ఆ సంవత్సరారంభంలో అడిగాడు, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రభు పైన నీకున్న ప్రేమ పెరిగింది అని నువ్వు నిజంగా చెప్పగలవా అని అన్నాడు. I was lost in thought. I could not say yes, I could not say no. నేను అవునని గాని కాదని గాని అనలేకపోయాను. అర్థం కాకుండా because if I say yes, my own heart is smiting me. I know your secret life. You are saying yes. కారణం ఏంటంటే అవును అన్నాను అనుకో, నా యొక్క హృదయమే నా మీద నేరారోపణ చేస్తుంది, ఏంటి నిజంగా నీ యొక్క రహస్యం నాకు తెలియదని. God wants us to grow. అయితే దేవుడు మనం ఎదగాలని ఆశిస్తున్నాడు. The path of the just is a shining light that shineth more and more and more until the perfect day. మరి నీతిమంతుల యొక్క మార్గము అది అంతకంతకు వర్ధిల్లుతూ మరి అది ఆ ఉదయకాలం ఉండేటువంటి నీడ ఏ విధంగా అయితే పెరుగుతూ పోతుందో అలాగ వారు పెరుగుతారు, వర్ధిల్లుతారు. But we all with an open face, as if looking into a mirror, the glory of the Lord are changed from glory to glory to glory to glory. There is an upward movement. అలాగే మనం కూడా దేవుని యొక్క జ్ఞానంలో ఆయన యొక్క సారూప్యత విషయంలో అంతకంతకు ఎదుగుతూ 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 ఆయన మహిమాన్వితమైన స్థితిలోకి మనం ముందుకెళ్ళాలి. God longs to see us growing, as every parent longs to see his children growing. ఏ విధంగా ఒక తల్లిదండ్రులు వారి పిల్లలు ఎదగాలి పెద్దవాళ్ళని ఆశిస్తారో దేవుడు కూడా మన విషయమే అదే ఆశిస్తాడు. Backsliding is the greatest problem for growth. మరి ఎదిగే విషయంలో ఈ వెనుకంజ వేయడము దిగజారిపోవడం అనేది ఒక నష్టంగా ఉంది. Now how can I save my soul, save my heart, save my spiritual life from backsliding? How can I grow consistently? నా ఆత్మీయమైన జీవితంలో నేను వెనుకంజ వేయకుండా దిగజారిపోకుండా చల్లబడకుండా ముందుకెళ్ళాలంటే ఎదగాలంటే నేను ఏం చేయాలి?
Three simple things I want to share with you. మూడు సామాన్యమైన సరళమైన సంగతులు మీతో పంచుకుంటాను. Number one, మొదటిది, make sure that you don't have any hidden, unconfessed sin in your spiritual life. మీ ఆత్మీయమైన జీవితంలో ప్రభు ఎదుట ఒప్పుకొని రహస్యంగా కొనసాగించబడేటువంటి పాపం ఏది కూడా లేకుండా పారదర్శకంగా ఉండండి. Create in me a clean heart, O God, and renew a right spirit or a stable spirit in me. Psalm 51 verse 10. మరి 51వ కీర్తన 10వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. Give me a stable heart. స్థిరమైన మనస్సును పుట్టించుము. Why did he pray that prayer? ఎందుకు ఇలా ప్రార్థిస్తున్నాడు? He committed sin and slept over that sin and he lost his stability. పాపం చేశాడు, ఆ పాపాన్ని కప్పిపుచ్చుకొని దానిపైనే నిద్రపోతున్నాడు. దాని ఫలితంగా ఇలా జరిగింది. He became very unstable. ఎంతో అస్థిరంగా అయిపోతున్నాడు. So one of the chief reasons as to why a believer is unstable is because there is some hidden unconfessed sin. కాబట్టి ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఎందుకని స్థిరంగా ఉండలేకపోతున్నాడు అంటే అందులో ఒక కారణం ఏంటంటే ఒప్పుకోకుండా ఉండే పాపం ఏదో అంతరంగంలో కొనసాగుతుంది. Unstable as water, you will never excel. These are the words of a father to his son, Jacob to Reuben. మరి యాకోబు తన జ్యేష్ఠ కుమారుడైన రూబేను విషయంతో మాట్లాడుతూ నీళ్ళ వలె చపల చిత్తుడవై అస్థిరంగా ఉంటావు అన్నాడు. You will never excel. నీవు ఎప్పుడు కూడా పైకి అభివృద్ధి చెందవు. We saw how own father cursed Levi, and here is a father opening up the sin of his eldest son. మరి లేవిని తన తండ్రి అయిన యాకోబు ఏ విధంగా శపించాడో మనం నిన్న చూసాం. అలాగే ఇక్కడ ఒక జ్యేష్ఠ కుమారుని యొక్క పాపాన్ని అదే తండ్రి బట్టబయలు చేస్తూ ఆ పాపాన్ని బయటికి చూపిస్తున్నాడు. He committed such a crime that he never confessed it, that he never set right with God and with his father. మరి తను ఒక ఘోరమైన పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకున్నాడే కానీ ఏనాడు తండ్రి యొద్ద దేవుని యొద్ద దాన్ని ఒప్పుకొని దాని విషయమైనటువంటి ఆ సెటిల్మెంట్ చేసుకోలేదు. There is a price to pay for stability and consistency, and that is transparency. Be open before God, be honest to God. మనం స్థిరంగా దృఢంగా మరి అలా ముందుకెళ్ళాలి అంటే దాని కొరకైనా క్రయాన్ని మనం చెల్లించాలి. అదేంటంటే పారదర్శకంగా ఉండేదానికి ప్రయాసపడాలి. Confess our sin, set it right with God and man. పాపములను ఒప్పుకొని మనుషుల ఎదుట దేవుని ఎదుట దాన్ని సరి చేసుకోవాలి. Keep short accounts with God. Never pile up sins in your heart. మన హృదయంలో పాపమును అంతకంతకు పేర్చుకుంటూ అదొక మోపయ్యేంత వరకు చూడకుండా ఎప్పటికప్పుడు వాటిని దేవుని ఎదుట సరి చేసుకుంటూ ఒప్పుకుంటూ ముందుకెళ్ళాలి. That's why the table is provided week after week. But don't wait till Sunday. Every day should be a day of examination and cleansing. దాని కొరకే ప్రభు యొక్క బల్ల మనకి ఇవ్వబడింది. అయితే ఆ బలలో పాల్గొనేంత వరకు వారమంతా ఆగవలసిన పని లేదు. ఏనాటికి ఆనాడు, ఏ క్షణానికి ఆ క్షణం ఎప్పటికప్పుడే మనం సంగతులు సరిదిద్దుకోవాలి. Spurgeon, the prince of preachers, was once walking with his friends and suddenly he left them, went aside and stopped a moment alone. మరి ప్రసంగికుల్లోకెల్లా అతి గొప్పవాడిగా భావించబడిన స్పర్జన్ ఒకసారి స్నేహితులతో ముందుకెళ్తున్నాడు. వెళ్తూ ఉన్నట్టుండి పక్కకి వెళ్ళాడు. ఎందుకో And then the friends asked, why did you suddenly leave us and why did you stop there? What did you do? అప్పుడు స్నేహితులు అడిగారు, ఏంటి మాతో వచ్చి అప్పుడే అక్కడ ఆగిపోయావు, ఏదో చేస్తున్నావు, ఏం చేసావని అడిగారు. He said, as I was talking to you, the Lord reminded me of a sin that I had committed. I wanted to immediately confess and set it right before the Lord. అప్పుడు దైవజనుడు అన్నాడు, నేను నీతో మాట్లాడుతూ మనం వెళ్తున్నప్పుడు నేను చేసిన ఒక పాపమును దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. కాబట్టి దాన్ని ప్రభు ఎదుట ఒప్పుకొని సరిదిద్దుకునే దానికి నేను అక్కడ కాసేపు ఆగాను అన్నాడు. No wonder the secular historian says that through this one man he produced 8,000 missionaries in his life. మరి ఈ స్పర్జన్ గారి గురించి ఒక చరిత్రకారుడు అన్నాడు, ఈ వ్యక్తి తన జీవిత కాలంలో దాదాపు 8,000 మంది మిషనరీస్ ని, సువార్థికులను ఆయన తయారు చేశాడు. Second secret, రెండవ రహస్యం, suffering in the will of God. 1 Peter chapter 5 and verse 10. మొదటి పేతురు 5:10లో ప్రభు యొక్క చిత్తంలో ఉండి మనం శ్రమను అనుభవించుట. 1 Peter chapter 5 and verse 10. మొదటి పేతురు 5:10. But the God of all grace who hath called us unto his eternal glory by Christ Jesus, after that ye have suffered a while, make you perfect, establish, strengthen, settle you. Look at those 4 words. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచినటువంటి సర్వ కృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచు, బలపరచును. Perfection, stability, establishment, settlement. All 4 words talking about perfection and settlement and stability. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము పూర్ణమైన స్థితి, స్థిరమైన స్థితి, బలమైన స్థితి,
I don't like suffering, but I like the benefits it brings. నాకు శ్రమలంటే ఇష్టం లేదు కానీ ఆ శ్రమ పడిన పిమ్మట లభించే ఈ సంగతులు నాకెంతో అవసరం. Look at it from that angle. If God is going to allow certain sufferings in the will of God, of course, Peter is so specific. In verse 15, he talks about suffering outside the will of God. We are not talking about that suffering, but suffering in the will of God, for the word of God, for your testimony's sake. Be bold. That's going to contribute to your stability. మనము పొందేటువంటి శ్రమలు అంటే దేవుని యొక్క చిత్తమందు ప్రభు చిత్తం వల్ల కలిగేటువంటి శ్రమలు, ప్రభు కొరకై నువ్వు జీవించడం బట్టి, నీ సాక్ష్యం బట్టి, నీ పారదర్శకతను బట్టి, నీ యొక్క ఈ స్థిరమైన బుద్ధిని బట్టి కనుక నువ్వు శ్రమ పడితే దానిని బట్టి మనం చింతించవలసిన అవసరం లేదు. Because that's going to contribute to your stability. కారణం ఏంటంటే ఆ విధంగా శ్రమ పడిన పిమ్మట అది మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. Peter understood this because Peter is a man who hated suffering. He told the Lord, let not cross come to you. మరి పేతురు అసలు శ్రమలను చూస్తేనే జడిసేటువంటి వ్యక్తి. ప్రభుతో అన్నాడు, ప్రభువా సిలువ నీకు దూరమవును గాక. But that very man writing these words saying it is through suffering that I became more stable. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడ రాస్తూ అంటున్నాడు, కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట మీకు స్థిరత్వం వస్తుంది. It's not going to be forever. It is timed by the Lord. It's tailor-made by the Lord. And once that period is over, you come out as a very strong man, stable man. ఈ శ్రమలు అనేవి ఎల్లకాలం ఉండేవి కావు. అవి నీ కొరకు నీకు తగినట్టుగా దేవుడు తానే స్వయంగా కొంచెం కాలం నిర్ణయించాడు. ఆ కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట మీరు నిశ్చయంగా లేచి నిలబడతారు, స్థిరంగా ఉంటారు. Having a mindset to suffer is a weapon against the enemy. 1 Peter chapter 4 verses 1 and 2. మొదటి పేతురు 4 మొదటి 2 వచనాలను అనుసరించి శ్రమ కొరకై మనం ముందుగానే సిద్ధపడి ఉండుట అనే స్థితి కూడా శత్రువుకి విరోధంగా మనం కలిగి ఉండక ఆయుధంగా ఉందని. After talking about suffering, Peter says in that verse, arm yourselves with the same mind. In other words, you equip yourself with the same mind. You know, the devil cannot play much with a man who has already decided to suffer. మరి శత్రువు ఇప్పటికే నేను శ్రమ పడినా పర్వాలేదని సంసిద్ధంగా స్థిరమైన మనసును కలిగినటువంటి ఆ వ్యక్తి విషయంలో శత్రువు ఏమి చేయలేడిక. In a Bible college, one student went to the dean and said, I want to apply for this college. మరి ఒక బైబిల్ కాలేజీలో అక్కడ ఉండే డీన్ దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి నేను ఇందులో అప్లై చేసుకోవాలనుకుంటున్నానండి అన్నాడు. The dean asked him a question. అప్పుడు ఆ అధికారి ఒక ప్రశ్న వేశాడు. Are you willing to die? He asked. ఇక్కడికి వస్తే మరి నువ్వు చచ్చేదానికి సిద్ధమా అని అన్నాడు. That man got shocked. He said, I came for admission to the Bible college and here is a principal asking me, are you willing to die? మరి ఈయన ఆశ్చర్యపోయాడు, ఏంటి నేనేదో బైబిల్ కోర్స్ చేద్దామని వచ్చి అడిగితే చచ్చేదానికి సిద్ధమా అని అంటాడు ఏంటి అని. Mindset to suffer. అంటే శ్రమ పడేదానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. Lord, I love you so much that I am already prepared to suffer. ప్రభువా నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నీ కొరకై నేను శ్రమ పొందవలసి వచ్చినా కూడా నేను స్థిరంగా సిద్ధపడే ఉన్నాను. Mindset to suffer. కాబట్టి సిద్ధ మనసును ఒక ఆయుధంగా కలిగి ఉండుట. Thirdly, మూడవది the word of God. Hebrews chapter 13 and verse 9. హెబ్రీ 13:9 చూడండి. Be not carried about with diverse and strange doctrines, for it's a good thing that the heart be established with grace. 13:9. 13వ అధ్యాయం 9వ వచనం హెబ్రీ చూడండి దయచేసి. నానా విధములైన అన్య బోధన చేత క్రింపబడి భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకొనుట మంచిది. What is that grace? ఇక్కడ ఏంటా కృప? Acts 20:32, Paul says, talking to the elders at Ephesus, I commend you to the grace of God, to the word of his grace which is able to build you up. మరి అపోస్తల కార్యములో అపోస్తలుడైన పౌలు మరి ఒక చోట ఉన్నటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతూ మిమ్మల్ని నిర్మించుటకు యోగ్యమైన లేదా ఆ అట్టి సామర్థ్యం కలిగినటువంటి దేవుని వాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను అంటాడు. Word of his grace. ఆయన కృపా వాక్యమునకు అప్పగిస్తున్నాను అంటాడు. The pure unadulterated doctrine that keeps me stable. మరి ఎంతో స్వచ్ఛంగా మరి పవిత్రంగా ఎలాంటి మాలిన్యం చేరనటువంటి స్వచ్ఛమైన బోధ సిద్ధాంతం అది నన్ను కాపాడుతుంది. What is the third secret? కాబట్టి మూడవ రహస్యం ఏంటి? Be a deep, diligent student of the word of God. Know the doctrines correctly. దేవుని యొక్క వాక్యం విషయమైన చక్కని విద్యార్థిగా మనం ఉండాలి. మరి అసలైన చక్కని బోధని మనము ఏంటో అది ఎరిగి ఉండాలి. I'm going to share some incident which filled me with much sorrow and shame. మరి ఎంతో బాధతో అవమానంతో నన్ను నింపివేసినటువంటి కొన్ని సంగతులు మీకు చెప్తాను. Some time ago in North India, I was sharing platform with another brother who was also a preacher, and he was from North India.
కొద్ది కాలం క్రితం నేను ఉత్తర భారతదేశంలో ఒక పరిచర్లో ఉన్నాను. ఆ చోట మరొక సహోదరుడు కూడా ఆయన పరిచర్లో నాతో కూడా చేసేదానికి వచ్చాడు. ఆ వ్యక్తి ఉత్తర భారతదేశానికి చెందినవాడే. He was a great Bible teacher. అతను ఎంతో మరి గొప్ప బైబిల్లో బోధకుడు. And in the free time he told me, brother, I meet many of your assemblies in Andhra Pradesh especially. They invite me. He doesn't belong to our assembly, but they invite him. Throughout Andhra, I don't want to tell his name, don't come and never ask me. So he said, I come to your assemblies and I preach regularly, but one thing I want to say about your churches. మరి అప్పుడు ఆ వ్యక్తి నాతో అన్నాడు, సహోదరుడా, మరి నేను ఉత్తర భారతదేశానికి చెందినవాడిని అయినా మీ తెలుగు రాష్ట్రాలకి మరి నేను తరచూ వస్తాను, మీ సంఘాలకు నేను వస్తాను అంటే ఆయన మన సంఘానికి చెందినవాడు కాదు. ఆయన పేరేంటని మీరు నన్ను అడగొద్దు. ఆయన వచ్చి అన్నాడు, నేను ఎన్నోసార్లు ఎన్నో సంఘాలకు మీ సంఘాలకు వచ్చాను, వాక్య పరిచయం చేశాను, అయితే ఒక సంగతి నేను గమనించాను అన్నాడు. He said, your believers are not rooted in God's word. మరి మీ ఆ విశ్వాసులు వాక్యంలో వేరుపారి లేరు అన్నాడు. He said, why do you say that? నేను అన్నాను, అలా ఎందుకు అంటున్నారండి అని. He said, whenever these people get transferred or go to another place, మరి అన్నాడు, ఈ ప్రజలు ఎప్పుడెప్పుడైతే వారు ట్రాన్స్ఫర్ అయ్యి మరో చోటికి వెళ్తారో, they will not stand for the truth they have learned, but they will look for a nearest church and go there. మరి ఈ వ్యక్తులు వారు ఏదైతే సత్యమని ఎరిగి నేర్చుకున్నారో అలాంటి సత్యమునకు సంబంధించిన ఆ సంఘం ఏదైనా ఇక్కడ ఉందా అని చూడరు కానీ వారు ట్రాన్స్ఫర్ అయిన చోట ఏది దగ్గర ఉంటే ఆ చర్చికి వెళ్ళిపోతారు. He said, I met many such people and I asked, why do you go to this place of all the places? నేను చాలా మందిని అడిగాను, ఏంటి నువ్వు ఈ చర్చికి ఎందుకు వెళ్తున్నావు, నువ్వు అక్కడ మరి నేర్చుకున్నావు కదా సంగతులు అని. Oh, that's also the church of God. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అది కూడా దేవుని సంఘమే కదండి. That's convenient to me. అది నాకు చాలా అనువుగా ఉంది. After saying that, he said one more thing. అది అలానే చెప్పి ఇంకొక మాట అన్నాడు. He comes from another denomination which I respect because they also honor God's word very much. మరి వారు వేరే డినామినేషన్ చెందిన వారు, నేను ఆ వ్యక్తిని లేదా ఆ యొక్క డినామినేషన్ కూడా గౌరవిస్తున్నాను, వారు దేవునికి భయపడేవారు. He said, from my denomination I'll tell you one challenge. అయితే మా డినామినేషన్ తరపున నేను ఒక సవాలుగా చెప్పగలను ఒక సంగతి అన్నాడు. My people, if they go to any place, నా సంఘానికి మా సంఘానికి చెందిన వారు ఏ చోటికి వెళ్ళినా కూడా whatever be the distance, they will seek for a similar assembly. వారు ఎంత దూరమైనా సరే మళ్ళీ అక్కడ మా సంఘం ఉంటే ఆ చోటికే వెళ్తారు. Or లేదా in their own home they will start an assembly. వాళ్ళ ఇంట్లోనే ఒక సంఘమైనా వారు ఆరంభిస్తారు. Only these two things they will do. ఈ రెండే వాళ్ళు చేస్తారు. But I've never seen such things in your assembly. అయితే మీ సంఘాలలో అలాంటిది ఉండనే ఉండదండి అన్నాడు. I didn't have an answer. I put down my head. నేను ఏమి జవాబు చెప్పలేకపోయాను, తల వంచుకున్నాను. Because that's truth. ఎందుకంటే అది వాస్తవమే. We are just excited coming to camps like this, hearing many messages, singing many songs. But when you come to the depth of God's word, we are not diligent students of God's word. మరి ఈ విధంగా క్యాంపుకు రావడము, సంతోషించడము, పాటలు పాడడము ఎంత బాగానే ఉంది, కానీ వాక్యం విషయమై వేరుపారే విషయంలో మనం ఎక్కడ ఉన్నాం? What is your conviction about church? సంఘం విషయమై మీకున్న ఒప్పుదల ఏంటి? What is your conviction about the vision of the church? సంఘం యొక్క దర్శనం గురించిన అవగాహన ఏంటి మీకు? It's not enough to say, oh, we follow the church which has a great vision. మరి గొప్ప దర్శనం ఉన్నటువంటి సంఘాన్ని మేము వెంబడిస్తున్నామని చెప్పుకుంటే సరిపోదు. It's not an empty vision, it's a vision which has content, and the content is the word of God. మరి ఇది ఏదో మరి శూన్యంగా ఉండే దర్శనం కాదు, దీంట్లో మరి ఒక సంగతి అనేది ఉంది, దేవుని వాక్యమే ఆ సంగతి. We need to be established in the word of God, the word of His grace. కృపా వాక్యం చేత మనం నింపబడి దానిలో వేరుపారి ఉండాలి. The Lord in the Sermon on the Mount ends it in chapter 7 about a wise man who built his house upon the rock of the word of God. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగాన్ని ముగించే సమయంలో ప్రభువారు మరి ఒక బండ మీద ఇల్లు కట్టినటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ చెప్పాడు. ఆ యొక్క బండ దేవుని వాక్యం అనేటువంటి స్థిరమైన బండ. If that is your conviction, you are not going to go by convenience. You won't go by convenience, you will go by conviction. కాబట్టి ఇలాంటి ఒప్పుదల మీకు ఉన్నట్లయితే ఒప్పుదలను పాటిస్తూ మీరు ముందుకెళ్తారే తప్పించి మీకు అనువుగా ఉందని చెప్పి మీ యొక్క సౌకర్యాన్ని చూసుకొని మీరు. Can you tell me the three things I told you for stability? ఆత్మీయంగా స్థిరంగా ఉండాలంటే పాటించవలసిన అనుకుంటవలసిన 3 సంగతులు ఏంటో చెప్పండి. First one. ముందుగా loudly. గట్టిగా. Confessing every hidden sin. దాచబడిన రహస్యమైన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. 2. రెండోది suffering in the will of God. ప్రభు చిత్తమునందు శ్రమపడేదానికి సిద్ధంగా ఉండాలి. Thirdly, మూడవది rooted in the word of God. దేవుని వాక్యంలో వేరుపారి ఉండాలి.
If you want to maintain the fear of the Lord, these three things are fundamental. కాబట్టి దేవుని అందరి భయభక్తులు మీకు ఎల్లప్పుడు ఉండాలంటే ఈ మూడు సంగతులు మౌలికమైనవి. The third thing, మూడవది his concern for the suffering God's people. ఓబద్య యొక్క జీవితంలో దేవుని ప్రజల కొరకై ఒక పట్టింపు ఉంది. He did not think it is enough that I fear the Lord. నేను దేవునికి భయపడుతున్నాను ఇంకా చాలే అనుకోలేదు. He did not think that I am good enough, my conscience is clean. నేను చాలా మంచివాణ్ణి, నా యొక్క మనస్సాక్షి చాలా నిర్మలంగా ఉంది అనుకోలేదు. He said, what can I do for the suffering minority? మరి శ్రమ అనుభవిస్తున్నటువంటి యొక్క అల్పసంఖ్యాకుల విషయమై నేను ఏం చేయాలబ్బా అనుకున్నాడు. What a risk he took of feeding 100 people with his salary. He never expected help from anyone. ఏ ఒక్కరి నుండి కూడా సహాయం ఆశించకుండా తనకొచ్చే జీతంలో నుండి ఈ యొక్క 100 మందిని మరి దినదినము పోషించడానికి తాను ఎంతటి తెగింపునకు ముందుకెళ్ళాడో చూడండి. Some Bible students criticize Obadiah. They say, oh, he does not have an open testimony like Elijah. He does not come and openly say, I am the Lord. He is very hidden. మరి కొద్దిమంది బైబిల్ విద్యార్థులు ఏమంటారంటే ఇతనికి ఏలియాకున్నంత మంచి సాక్ష్యం అంత ఎక్కువైన విషయాలు చెప్పబడలేదు, ఇతను అంత పెద్ద ఏమి కాదన్నట్టుగా మాట్లాడతారు. He is silently compromising being in the royal palace to guard his job. మరి తన ఉద్యోగము, తన మేలు, తన యొక్క మంచిని చూసుకుంటూ ఆ దుష్టుడైన ఆహాబు యొక్క చోట ఉద్యోగం చేస్తూ వచ్చాడు. But was he a real compromiser? అయితే నిజంగా అతను రాజీపడిన జీవితం బ్రతికాడా? I don't think so. నేనైతే అనుకోను. If he is going to go open there, he will lose his life. He had to run away from that country. మరి ఆ చోట తాను అలా కాదు అని చెప్పి మరి ఉంటే తాను తన ప్రాణం కొరకై మరి పారిపోయవలసిన ఒక స్థితి వచ్చేది. But he said, Lord, you have kept me in this post for the sake of thy people. అయితే తను అనుకున్నాడు, దేవా నీ యొక్క దాసుల నిమిత్తమై ఆ ప్రవక్త నిమిత్తమై నువ్వు నన్ను ఇక్కడ పెట్టున్నావు. I will do what I can using my authority, using my status, using my prosperity, using my money. కాబట్టి ఈ చోట నాకు వచ్చేటువంటి ఘనతను బట్టి, స్థాయిని బట్టి, అధికారాన్ని బట్టి, డబ్బును బట్టి వాటిని వాడి వీరికి ఏదైనా నేను చేస్తాను. Elijah's ministry is different, my ministry is different. ఏలియా యొక్క ఉద్యోగము బాధ్యత వేరు, నా యొక్క పరిచర్య వేరు. You raised me for the sake of your people. నీ ప్రజల నిమిత్తమై నువ్వు నన్ను లేపావు. He fulfilled Galatians 6:10. Galatians Let us therefore do good work as we have opportunity unto all men, especially to the household of faith. Galatians chapter 6 and verse 10. గలతీ 6:10 ఉన్నటువంటి ఈ లేఖనాన్ని తాను నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. ఏంటంటే సమయం దొరికినప్పుడది అందరికీ మేలు చేద్దాం, మరి ముఖ్యంగా విశ్వాస గృహమునకు చెందిన వారికి అని. All of us have a responsibility. If this house comes down, it is our responsibility. It is our house. It is our Father's honor. కాబట్టి దీని విషయమైన బాధ్యత మన అందరికీ ఉంటుంది. ఇది మన ఇల్లు. ఈ మన ఇల్లును మనం పట్టించుకోకపోతే అది నష్టంలో కూరుకుపోతుంది. Concern for God's people. దేవుని ప్రజల కొరకైనటువంటి భారము, పట్టింపు. Three things stand out in Obadiah's life. ఓబద్య జీవితంలో 3 సంగతులు ఉన్నాయి. He is not a prominent man compared with others. ఇతరులతో పోలిస్తే ఏదో పెద్ద ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఏమి కాదు. But the Holy Spirit wrote, he feared the Lord greatly. అయితే పరిశుద్ధాత్మ దేవుడి ఈ వ్యక్తిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు కలిగిన వాడు. It gave him character. ఇది ఈ భయభక్తులు అనేవి ఆయనకి ఒక చక్కని వ్యక్తిత్వాన్ని ఇచ్చింది. It gave him consistency. ఆయన యొక్క జీవితంలో స్థిరత్వాన్ని ఇచ్చింది. It gave him concern. అతనికి ఇతరులపైన పట్టింపుని ఇచ్చింది. Shall we pray? ప్రార్థించుకుందాము. Shall we look to the Lord? ప్రభు వైపు చూద్దాము. As you are going to go back to your places, మరలా మీ స్వస్థలాలకి, మీ ఇళ్లలోకి మీరు వెళ్తూ ఉండగా ask the Lord, Lord, I want to be stable and I want to be growing. ప్రభువుని అడుగుదాము. ప్రభువా నేను స్థిరంగా ఉండాలి, నేను ఎదగాలి. Lord, I don't want to keep any hidden sin. ఏ రహస్య పాపాన్ని నేను హృదయంలో కొనసాగించను. Give me the boldness and the mindset to suffer. మరి నాకు ధైర్యమును, శ్రమను పొందేదానికి సిద్ధమైన మనస్సును ఆయుధంగా దయచేయి. Help me to become a diligent student of God's word, that I may love God's word and stand for God's word. దేవుడి వాక్యాన్ని ప్రేమిస్తూ చదువుతూ దాని కొరకైన ఒక చక్కని విద్యార్థిగా నన్ను తయారు చేయి. As you prosper me on the outside, help my commitment also to go in parallel. మరి నేను బయటి పరంగా మరి ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ విషయాల మీద కాకుండా అంతరంగంలో ఆత్మీయ విషయాల్లో కూడా నేను ఎదిగి సమాంతరంగా వెళ్ళేటువంటి కృప నాకు దయచేయి. Loving Father, we thank you for people like Obadiah. ప్రేమ కలిగిన మా తండ్రి, ఓబద్య వంటి మనుషులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. We may not be like great Elijahs and great Pauls, but all of us can be like Obadiah. మేము గొప్ప ఏలియా వంటి వారిగా
గొప్ప పౌలు వంటి వారిగా అంతటి స్థాయి వారం కాకపోయినా ఓబద్యా వంటి వారముగా ఖచ్చితంగా కాగలము. In the most horrible situation he was placed in, Lord, he was faithful. తండ్రి ఎంతో ఘోరమైన హీనమైన పరిస్థితుల్లో తాను పెట్టబడ్డప్పుడు ఆ స్థితిలో సైతం తాను నమ్మకంగా ఉంటూ వచ్చాడు. It is true that he could not reform Ahab, but he never allowed Ahab to corrupt him. మరి తాను ఆహాబును మార్చలేకపోయాడేమో, కానీ ఆహాబు ప్రభావం తన మీద పడకుండా తాను మారకుండా మట్టుకు స్థిరంగా ఉండగలిగాడు. He insulated himself with the fear of the Lord, that nothing of the defilement and the ungodliness ever impacted him. మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భక్తిహీనత, ఆ యొక్క దుష్కార్యములు, ఆ దుష్టత్వము తన మీద ఇలాంటి ప్రభావం చూపకుండా దేవుని యందలి భయభక్తులు అనేటువంటి సంగతిని తన చుట్టూ ఒక భద్రత వలయంగా తాను ఉంచుకున్నాడు. Our young people are going to back to their villages, to their schools, to their colleges, to their universities. Lord, protect them and help them to be Obadiahs in the place where you keep them. మా తండ్రి, మా యవనస్తులు మరలా ఇప్పుడు తిరిగి వాళ్ళ గ్రామాల్లోకి, వాళ్ళ ఇళ్లలోకి, వారి యొక్క ఉద్యోగాల్లోకి, వారి యొక్క కాలేజీలోకి, యూనివర్సిటీలోకి వాళ్ళు తిరిగి వెళ్తుండగా వారు ఎక్కడున్నప్పటికీ ఆ చోట ఒక ఓబద్యాగా ఉండటం వారి విషయమే సహాయపడండి. They may respect the men of God. దేవుని యొక్క సేవకులను వారు గౌరవించేటువంటి స్థితిని వారికి ఇవ్వండి. Give them true concern for the suffering church. మరి శ్రమానుభవం గుండా వెళ్తున్నటువంటి సంఘం మీద, విశ్వాసుల మీద మరి పట్టింపు కనబరిచే మనస్సునివ్వండి. Pray this with thanksgiving in the name of Lord Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.